మన తూర్పుగోదావరి జిల్లాకి మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు విచ్చేసి ఈ యొక్క పుష్కరాల మీద పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పేసి వారు పెట్టడం జరిగింది. పుష్కరాలు ఏ విధంగా జరపాలి, ప్రాథమికంగా ఏమేమి అసలు పనులు ప్రారంభించాలి, ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన వర్క్లు ఏంటి, అలాగే ఏ డెవలప్మెంట్స్ కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనే దాని మీద వారు మీటింగ్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా దాంతోపాటు రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్లో ప్రత్యేకంగా మా రాజానగరం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ రాజానగరం నియోజకవర్గంలో 14 కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. దాంట్లో 8 ఘాట్లు లాస్ట్ టైం పెట్టారు. ఇప్పుడు 9 ఘాట్లు పెట్టాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం అయింది. దాంతోపాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతం మరియు అక్కడ రాకపోకలకు అనుకూలంగా ఉండే విధంగా రోడ్లు, డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీని కూడా డెవలప్ చేయాలని వారిని కోరాం. ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మన దేవంచేరు ఏరియాలో కూడా మంచి పార్కింగ్ సౌకర్యంతో పాటు అక్కడ ఎవరైతే వస్తారో వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక బస ఏర్పాటు చేసే విధంగా అక్కడ వాళ్ళు వెయిట్ చేయడానికి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక బసలాగా అక్కడ అకామిడేషన్ కూడా, టెంపరీ అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరాం. వారు తప్పకుండా పరిశీలిస్తామన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ పుష్కరాలు అనేది ఒక కుంభమేళాని, మహాకుంభమేళాలని తలపించే విధంగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం రేపు వచ్చే 27లో జరిగే పుష్కరాలను జరపబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో డెవలప్ చేసి డ్రైనేజ్ వ్యవస్థని, రోడ్లు వెడల్పులు చేయడం కానీ, ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ కూడా 100 ఫీట్ రోడ్ చేయాలి, కావాల్సిన విధంగా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఈ యొక్క మురికి నీరు అంతా వెళ్ళిపోయే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి. డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది రాకూడదు. గతంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి పునరావృతం జరగకుండా ఉండే విధంగా అద్భుతంగా పుష్కరాలు జరగాలనే దాని మీద మంత్రి గారు మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా మనకు రాజానగరం నియోజకవర్గం కూడా ముఖ్యంగా ఒక 150 కోట్ల రూపాయల వరకు కూడా నిధులు కేటాయించి ప్రత్యేకంగా అభివృద్ధి చేసే విధంగా కూడా వారికి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. దాని గురించి కూడా వారు సానుకూలంగా స్పందించి పరిశీలించి చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.